రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ఎందుకు సీబీఐ విచారణ జరగటం లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలపై విచారణ ఆగితే 24 గంటల్లో సీబీఐ విచారణ చేయిస్తామన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని రేవంత్ రెడ్డి బయటపెట్టాలన్నారు మహేశ్వర్ రెడ్డి. మిషన్ భగీరథ మీద, మిషన్ కాకతీయ మీద, ఈ రేస్ టెక్నికల్ ఇష్యూస్ మీద ఎంక్వైరీ జరిగింది తప్ప అవినీతి మీద ఎంక్వైరీ జరగలేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు నేను అడుగుతా ఉన్నాం, అవినీతి మీద మీరు ఎంక్వైరీకి ఎందుకు పెట్టలేదు? అవినీతి మీద ఎంక్వైరీకి అడగండి. కాళేశ్వరం మీద, మిషన్ భగీరథ మీద, మిషన్ కాకతీయ మీద, ఈ రేసింగ్ మీద, టోల్ గేట్ల మీద అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి వాటి మీద ఈ రోజు ఎందుకు నువ్వు అవినీతి మీద ఆరోపణలు అడుగుతలేవు? అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతలేవు? ఒకవేళ వాటన్నిటి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ అడగండి. ఖచ్చితంగా మన కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు 24 గంటల లోపల సిబిఐ ఎంక్వైరీ తీసుకొని ఖచ్చితంగా దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసం అని చెప్పి ఈ రోజు వరకు ఒక కేసు పెట్టి అరెస్ట్ చేయలేదు. మీరు టీఆర్ఎస్ తోటి కుమ్మక్కై గతంలో మీకు ఉన్నటువంటి కాంగ్రెస్కి టీఆర్ఎస్కి ఉన్నటువంటి పాత రిలేషన్షిప్ని మీరు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఈరోజు కేవలం మీరు కలిసి నాటకాలు ఆడుతూ కేవలం మీ మధ్యనే పోటీ ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి అనేకమైనటువంటి గతంలో చేసినటువంటి ఆరోపణలన్నీ ఎందుకు నీరు గారుస్తున్నారో దాని వెనుక ఉన్నటువంటి రహస్య ఒప్పందాలు ఏందో, చీకటి ఒప్పందాలు ఏందో ఖచ్చితంగా బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా గమనిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం.